హాయ్ ఎవ్రీవన్. మీరు ఏదైనా వెహికల్ కొంటారు కదా, అంటే బైక్ లేదా కార్ ఏదైనా కొంటారు కదా. కొన్న తర్వాత మనకి సీ బుక్ వచ్చింది. మనకు బైక్ యొక్క లేదంటే ఆ కార్ కానీ ఏదైనా వెహికల్ యొక్క సీ బుక్, ఆర్సీ అంటారు కదా, అది వచ్చింది కదా. అది మనం అంటే కొన్న తర్వాత కొన్ని రోజులకి వచ్చింది. సో అది దాన్ని కొంతమందికి లేట్ అవుతుంది. అంటే కొంతకి ఇప్పుడు కొరియర్ రాక, లేదంటే రాంగ్ అడ్రస్ వల్ల, లేదంటే మనకి ఏమన్నా అడ్రస్ మనం రిజిస్టర్ అడ్రస్కి వాళ్ళు పోస్ట్ సరిగ్గా పంపించకపోయినా, మిస్ అయినా సరే మనకి ఏమవుతుందంటే ఆ సీ బుక్ అనేది మిస్ అవుతాం. ఒక్కొక్కసారి రావటానికి కూడా కొరియర్ చేసినా సరే రావటానికి లేట్ అవుతుంది. కానీ మనకి ఈ లోపు ఏదైనా ఎవరన్నా ఎక్కడన్నా అడిగితే మనం చూపించడానికి ఏదైనా ఒక సీ బుక్ కావాలి కదా. సో ఆ సీ బుక్ కోసం వాళ్ళు పంపించే దానికోసం వెయిట్ చేయకుండా మనమే దాన్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ ఆఫీస్కి చుట్టూ వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే మీరు మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అందుకోసం మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఆర్ కంప్యూటర్ ఎందులోనే సరే ఎం పరివాహన్ అని టైప్ చేయండి. ఎం పరివాహన్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సెర్చ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ పేజ్ రకంగా పేజ్ వచ్చింది. చూడండి, ఎం పరివాహన్ అని చెప్పి టైప్ చేస్తాను, రకంగా వచ్చింది. సో ఇక్కడ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంది కదా, ఇది ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ రకంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో ఆన్లైన్ సర్వీసెస్ ఉంది కదా, ఈ యారో మార్క్ క్లిక్ చేయండి. ఆన్లైన్ సర్వీసెస్ దగ్గర యారో మార్క్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, వెహికల్ రిలేటెడ్ సర్వీస్ ఉంది కదా. ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుంటే ఈ రకంగా వచ్చేది. వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ పేజ్ అవుతుంది కదా. సెలెక్ట్ స్టేట్ నేమ్ అని ఉంది. ఆ సెలెక్ట్ స్టేట్ నేమ్ దగ్గర మీది ఏ స్టేట్ అయితే ఉంటుందో ఆ స్టేట్ నేమ్ అనేది సెలెక్ట్ చేయాలి. సో నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మీ ఎంటర్కి చూడండి, కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో చూజ్ ఆప్షన్ టు అవైల్ సర్వీసెస్ అని చెప్పింది కదా. అక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, లేదంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ సెలెక్ట్ ఆర్టీఓ అని కనిపిస్తుంది కదా, ఆ సెలెక్ట్ ఆర్టీఓ అనేది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ ఆర్టీఓ అంటే మీది ఏ ఆర్టీఓ కింద వస్తుంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా వస్తుంది కదా, ఇక్కడ సెలెక్ట్ ఆర్టీఏ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఆర్టీఏ ఏది వచ్చిందో సెలెక్ట్ చేసుకోవాలి. నాది విజయవాడ వస్తుంది. సో విజయవాడ సెలెక్ట్ చేశాను. తర్వాత యాక్సెప్ట్, ఇది ఇక్కడ ఉంది కదా, టిక్ ప్రెస్ చేస్తే యాక్సెప్ట్ రీడ్ అని చెప్పింది కదా. సో ప్రొసీడ్ ప్రెస్ చేయండి. ప్రొసీడ్ ప్రెస్ చేసినట్లయితే ఈ రకంగా వచ్చింది. సో ఇలా వచ్చింది కదా. పైన ప్రొసీడ్ ప్రెస్ చేసిన తర్వాత కింద చూడండి, ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా, ఇది కూడా ప్రెస్ చేయండి. ప్రొసీడ్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వస్తాయి. ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పినా కదా, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు అన్నీ మనకి ఇదంతా అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ చూసుకుని పైన చూడండి, ఈ పైన చూసినట్లయితే డౌన్లోడ్ డాక్యుమెంట్ అని ఉందా, అది క్లిక్ చేసినట్లయితే ఇలా కొన్ని 3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రింట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చింది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటుంది. మీ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, అక్కడ ఆ వెహికల్ యొక్క నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత చాసిస్ నెంబర్ ఉంటుంది కదా, ఆ చాసిస్ నెంబర్ యొక్క లాస్ట్ 5 క్యారెక్టర్స్ ఏమైతే ఉంటాయో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఇన్ఫర్మేషన్ అని ప్రెస్ చేయాలి. నేను ఇప్పుడు ప్రెస్ చేస్తాను. వ్యాలిడేట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి నేను ఇప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేశాను. వ్యాలిడేట్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ చేశాను. అలా వ్యాలిడేట్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఐ అండర్స్టాండ్ దట్ టేకింగ్ ఆర్సీ ప్రింట్ ఫ్రమ్ దిస్ పోర్టల్ ఐ విల్ నాట్ క్లెయిమ్ ఇట్ ఫ్రమ్ ఆర్టీఓ డీలర్ అని చెప్తుంది కదా. సో ఇది క్లిక్ చేయండి. అప్పుడు మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇక్కడ వస్తుంది, డిస్ప్లే అవుద్ది. సో ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ప్రెస్ చేయండి. జనరేట్ ఓటీపీ అని ప్రెస్ చేసి చూడండి, ఓటీపీ హ్యాస్ జనరేట్ అండ్ సెండ్ టు రిజిస్టర్ మొబైల్ నెంబర్ విత్ రిఫరెన్స్ నెంబర్ అని చెప్పేసింది కదా. సో ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేశాను. తర్వాత షో డీటెయిల్స్ కొడితే ఆర్సీ అనేది అంటే సీ బుక్ అనేది చూపించుద్ది. ఆర్సీ ఆల్రెడీ ప్రింటెడ్ అని చెప్పొచ్చింది కదా, అది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చూడండి. సో అది ఇమేజ్ వచ్చేసరికి ఫైల్ ఓపెన్ చేస్తాను, డౌన్లోడ్స్లో ఉంటుంది. సో ఈ రకంగా కనిపించింది అనమాట. ఇలాగ వెహికల్ ఓనర్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ నెంబరు, డిస్క్రిప్షన్ వెహికల్, రిజిస్ట్రేషన్ డేటు, డీలర్ డీటెయిల్స్, ఓనర్ డీటెయిల్స్, వెహికల్ డీటెయిల్స్ అంటే ఏ క్లాస్ వెహికల్, మార్కర్స్, మేకర్స్ నేమ్ ఏంటి, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు, చాసిస్ నెంబరు, ఫ్యూయల్ అలాంటిది, క్యూబిక్ కెపాసిటీ ఎంత, సీటింగ్ క్యాప్ ఎంత, వెయిట్ ఎంత, గ్రాస్ వెహికల్ వెయిట్ ఎంత, ఇంకా అలాంటి అన్ని, కలర్ ఏంటి, ఎన్ని సిలిండర్స్, హార్స్ పవర్ ఎంత, వీల్ బేస్ ఎంత, ఇలాగ ఉంటాయి అనమాట. సీ బుక్ అయితే ఈ రకంగా, ఆర్సీ అనేది ఈ రకంగా డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు మీ ఆర్సీ అనేదాన్ని డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ వెహికల్ యొక్క ఆర్సీ బుక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will come up with another video.